హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు వీడియో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ కి మరొక సైనిక్ స్కూల్ రావడం అయితే జరిగిందండి. 5th సైనిక్ స్కూల్, శ్రీరామ సైనిక్ స్కూల్ అని చెప్పి. అట్ ద సేమ్ టైం 6th సైనిక్ స్కూల్ కూడా రెడీగా ఉంది. సో ఈ వీడియోలో క్లియర్ గా దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నా పేరు భాగ్యరాజు. గత 10 years గా నేను నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ట్రైనర్ గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. మంత్ కంప్లీట్ అయిపోతే మనకి 11 years అయితే కంప్లీట్ అవుతుంది. సో ఈ 11 సంవత్సరాల్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంది విద్యార్థులు నవోదయ సైనిక్ స్కూల్ కి సంబంధించి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్ మెంబర్స్ లో ఎవరైనా సరే నవోదయ సైనిక్ స్కూల్ RMS కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ ద్వారా, సో అట్ ద సేమ్ టైం వెబ్సైట్ ద్వారా కూడా మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే మేము ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అతి తక్కువ ప్రైస్ లోనే మీకు కోర్సెస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. త్వరలోనే మనకి యానివర్సరీ సేల్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి 11 years కంప్లీట్ అయిపోతాయి కాబట్టి సో తక్కువ ప్రైజెస్ కి మీకు వచ్చే అయితే ఏర్పాటు చేస్తాము. సో మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. సో గూగుల్ ప్లే స్టోర్ లో అన్నపూర్ణ అకాడమీ అని టైప్ చేసిన వస్తుంది. అట్ ద సేమ్ టైం కింద మేము లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి కూడా మీరు సో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సో మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సో ఎన్ని సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఒకసారి జాగ్రత్తగా చూడండి. కోరుకొండ సైనిక్ స్కూల్ మీకు అందరికీ తెలిసింది, అలాగే కల్కిరి సైనిక్ స్కూల్ తెలిసింది. సో అదాని వరల్డ్ స్కూల్ మీకు అందరికీ తెలుసు. ఇక్కడ మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఇప్పటి వరకు మనకి లేవు. సో మనకి ఏదైతే నెక్స్ట్ ఏదైతే సీట్ మ్యాట్రిక్స్ ఉంటుందో లేకపోతే స్కూల్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఈ ఇయర్ ప్రొవైడ్ చేస్తారంటున్నారు కానీ సో ఒకసారి చూడాలి. సో బోర్డింగ్ నాన్ బోర్డింగ్ అనేది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నేతాజీ, ఓకేనా, నేతాజీ సైనిక్ స్కూల్ అనేది సో రీసెంట్ గా మనకి స్టార్ట్ అవడం అయితే జరిగింది. ఇది మనకి విజయవాడలో అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీరామ సైనిక్ స్కూల్. ఇది మనకి సో వచ్చిన 5th సైనిక్ స్కూల్ అనమాట. ఒకసారి దీని గురించి మనం క్లియర్ గా చూద్దాం. శ్రీరామ సైనిక్ స్కూల్ అనేది ఎక్కడ ఉందంటే సో బాపట్లలోని తెనాలి దగ్గర మనకి ఏంటంటే ఈ సైనిక్ స్కూల్ ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా, సో ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి అప్రూవల్స్ అన్ని కూడా వచ్చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ మనకి ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో జూన్ లో మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. అంటే ఈ మంత్ మనకి సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయో సో మంత్ ఎండింగ్ లో మాక్సిమం అనేది ఉండొచ్చు, లేదా మనకి సో జూన్ లో ఎప్పుడైతే మనకి ఈ కౌన్సిలింగ్ ఏవైతే ఇదేమంటారా జూలై, ఓకే అండి. సో ఇది మనకి ఏంటంటే జూన్ లో మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కాబట్టి సో మంత్ ఎండింగ్ లో మనకి స్టార్ట్ అయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఈ స్కూల్ అయితే మనకి చూపించడం అయితే జరుగుతుందండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ స్కూల్ అనేది టోటల్ గా మనకి 8 acres లో అయితే స్కూల్ అయితే ఉండటం అయితే జరుగుతుంది. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి శ్రీరామ సైనిక్ స్కూల్ అని చెప్పి కొట్టినట్లయితే మనకి ఈ స్కూల్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్కూల్ యొక్క హిస్టరీ మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది చాలా పాత స్కూల్ అండి. కాకపోతే ఏంటంటే సో తెనాలిలోని సో ఇంతకు ముందు వరకు మనకి ఇదొక శ్రీరామ పబ్లిక్ స్కూల్ లాగా మనకి ఏంటంటే రన్ అయ్యేది అనమాట. ఒక ప్రైవేట్ స్కూల్ ఇది. ఓకేనా, సో చాలా ఇయర్స్ గా దీన్ని చాలా బాగా రన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇండియా మొత్తం మనకి 100 సైనిక్ స్కూల్స్ అనేవి రావాలి అనే ఉద్దేశంతో ఏంటంటే కొత్త సైనిక్ స్కూల్స్ 1 by 1 ఒక్కొక్కటి రావడం అయితే జరిగింది. అందులో మనకి ఈ సైనిక్ స్కూల్ కూడా వీళ్ళు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. సో రీసెంట్లీ దీనికి సంబంధించి అప్రూవల్స్ అయితే వచ్చేసాయి. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ జూన్ లో మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ లో ఈ స్కూల్ కూడా మనకి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. మళ్ళీ చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఒక ఒపీనియన్ అడుగుతారు. సో కాల్ చేసి సార్ ఈ స్కూల్లో మేము జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి. సో చాలా క్లియర్ గా చెప్తున్నానండి, మీకు నేతాజీ సైనిక్ స్కూల్ అవనివ్వండి లేదా శ్రీరామ సైనిక్ స్కూల్ అవనివ్వండి, మీరు ఒక్కసారి ఫిజికల్ గా వెళ్ళి చూడండి స్కూల్ అనేది. సో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే నేతాజీ సైనిక్ స్కూల్ మీరు జాయిన్ అవ్వండి అని చెప్పేసి క్లియర్ గా చెప్పేసేయగలిగాను. ఎందుకంటే ఆల్రెడీ అది అక్కడ స్పోర్ట్స్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఎప్పటి నుంచో ఉంది. సో సైనిక్ స్కూల్ గా రన్ చేసేటప్పుడు వాళ్ళు ఒక మంచి ఇన్స్టిట్యూషన్స్ అనేది ఇవ్వటం అయితే జరిగింది కాబట్టి ఇక్కడ మనకి కాస్త నమ్మకం అనేది ఉంటుంది. నెక్స్ట్ శ్రీరామ సైనిక్ స్కూల్ కూడా మనకి చిన్న స్కూల్ అయితే కాదనమాట. ఎప్పటి నుంచో ఎంతో గౌరవంగా రన్ చేస్తున్న స్కూలే. కాకపోతే ఏదంటే ఒక చిన్న స్కూల్ అంటే సైనిక్ స్కూల్ అనగానే సో చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు ఓకే అదొక 50 ఎకరాలు లేకపోతే 80 ఎకరాల్లో ఉంటుంది. సో అక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ప్రొవైడ్ చేయబడతారు. హార్స్ రైడింగ్ అని లేకపోతే స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోతే ప్లే గ్రౌండ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి అని చెప్పేసి ఆశపడతారనమాట. సో ఈ సైనిక్ స్కూల్ ఏదైతే ఉంది సైనిక్ స్కూల్స్ లో మనం అనుకునేటట్టు సైనిక్ స్కూల్స్ లో ఏవైతే ఫెసిలిటీస్ అనేవి అన్ని ఉంటాయని మనం ఆశపడతామో
అన్ని ఫెసిలిటీస్ అనేవి మనకి లేకపోవచ్చు. మీరు ఫిజికల్గా వెళ్ళండి, వెళ్ళి చూడండి. సో తెనాలి దగ్గరలో ఎవరైతే ఉంటారో, సో బాపట్ల దగ్గరలో ఎవరైతే ఉంటారో, సో మీరు అందరూ కూడా వెళ్ళి ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వండి, ఓకేనా. సో మళ్ళీ ప్రత్యేకించి దీంట్లో జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి ఒక ఒపీనియన్ అయితే అక్కడ అడగద్దు. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 6th సైనిక్ స్కూల్ మనం చూసుకున్నట్లయితే వెరిటాస్ సైనిక్ స్కూల్. సో వెరిటాస్ సైనిక్ స్కూల్ కి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం చూసుకున్నట్లయితే దీనికి కూడా అప్రూవల్స్ అయితే రావటం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ ఇయర్ అడ్మిషన్ లో సో మాక్సిమం 99% ఇది మనకి ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి రాకపోవచ్చు, ఓకేనా. సో నేను 1% అనే చెప్తున్నాను. సో వాళ్ళు ఏమైనా మనసు మార్చుకొని ఈ కౌన్సిలింగ్ రౌండ్స్ కి వచ్చినట్లయితే ఏం చేయలేం. కానీ సో నాకు చాలా క్లారిటీగా దీని మీద అయితే నాకు ఒక అవగాహన ఉంది. నేను ఆల్రెడీ మాట్లాడిస్తాను. ఈ స్కూల్ నుంచి అయితే ఈ ఇయర్ అడ్మిషన్స్ అనేవి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఉండట్లేదు. అంటే ఆల్రెడీ ఇది సైనిక్ స్కూలే, సైనిక్ స్కూల్ కి సంబంధించి కంప్లీట్ అంతా కూడా జరుగుతుంది. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్స్ వచ్చాయి. కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఏంటంటే ఈ అడ్మిషన్స్ అనేవి తీసుకోవట్లేదు. క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. అంటే ఒక స్టూడెంట్ అనేవాడు సో మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసి ఒక స్కూల్లో మనకి జాయిన్ అయినట్లయితే సో సైనిక్ స్కూల్ సొసైటీ నుంచి ఆ స్టూడెంట్ కి ఒక ఐడి అనేది రావటం అయితే జరుగుతుంది, ఒక ఐడి నెంబర్ అనేది రావటం అయితే జరుగుతుంది. ఈ ఇయర్ లో మీరు ఎవరైనా సరే ఈ వెరిటాస్ సైనిక్ స్కూల్లో జాయిన్ అయినట్లయితే సో వెరిటాస్ సైనిక్ స్కూల్ విద్యార్థిగానే బయటకు వస్తారు. కానీ సో సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించిన విద్యార్థిగా మీరు బయటికి రారు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. అంటే ఈ ఇయర్ మనకి ఏంటంటే సైనిక్ స్కూల్ సొసైటీ అండర్ లో సో స్టూడెంట్స్ అనేది వెరిటాస్ సైనిక్ స్కూల్ అనేది తీసుకుపోవచ్చు, ఓకేనా. పోవచ్చు అంటున్నాను. సో తీసుకోరనే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో తీసుకోరనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే సైనిక్ స్కూల్ సొసైటీలో మనకి ఏంటంటే వెరిటాస్ సైనిక్ స్కూల్ కూడా చేరిపోతుంది. ఒకవేళ ఇది చేరిందంటే మాత్రం సో ఆంధ్రప్రదేశ్ లో నేతాజీతో పాటు ఇది కూడా ఒక మంచి సైనిక్ స్కూల్ అయితే అవుతుంది అనమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. ఇప్పటి వరకు మనకి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో టోటల్ గా 6 సైనిక్ స్కూల్స్ అయితే మనకి రావటం అయితే జరిగింది. ఇంకా చాలా స్కూల్స్ అనేవి సైనిక్ స్కూల్ సొసైటీకి అప్లై చేసుకోవడం అయితే జరిగింది. ఇన్ ఫ్యూచర్ లో అవి కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే చిన్న బాధ ఏంటంటే ఇప్పటికీ కూడా తెలంగాణలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. సో వార్తలు అయితే వస్తున్నాయి. సో అక్కడ వచ్చే అవకాశం అనేది ఉంది, ఇక్కడ వచ్చే అవకాశం అనేది ఉంది అని చెప్పి. కానీ సో ఖచ్చితంగా సైనిక్ స్కూల్ వస్తుంది అని చెప్పేసి సో మనకి ఎటువంటి న్యూస్ కూడా లేదండి. చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అడుగుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సో సైనిక్ స్కూల్స్ అక్కడ కూడా మనకి రావాలి. సో గవర్నమెంట్ అప్రూవల్స్ తో ఉండే గవర్నమెంట్ సైనిక్ స్కూల్ తెలంగాణలో ప్రత్యేకించి ఒక సైనిక్ స్కూల్ అయితే ఉండాలి. వాటితో పాటు ప్రైవేట్ సైనిక్ స్కూల్ కూడా కొన్ని ఉన్నట్లయితే సో అక్కడ విద్యార్థులు కూడా చాలా హెల్ప్ అవుతుంది. లేకపోయినట్లయితే అదర్ స్టేట్ కేటగిరీలో సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించాలంటే మాత్రం తెలంగాణ విద్యార్థులకి ఇది ఫ్యూచర్ లో చాలా కష్టమైనది అయిపోతుంది. వాళ్ళు మళ్ళీ సైనిక్ స్కూల్ వైపు చూసే అవకాశం కూడా చాలా తక్కువ అయిపోతుంది. సో ఇది చాలా క్లియర్. ఎందుకంటే ఒక సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాయాలంటే ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి లక్షల్లో అక్కడ చెల్లిస్తే గానీ సో కోచింగ్ తీసుకునే అవకాశం లేదు. తర్వాత సైనిక్ స్కూల్లో జాయిన్ చేసి చదువుకోవాలన్నా సరే లక్షల్లో పే చేయాలి. పే చేసిన తర్వాత ఇక్కడ సరైన విద్యార్థికి సో విద్య అందుతుందా లేదని భయం అనేది పట్టుకుంటుంది అనమాట. సో వీలైనంత తొందరగా సో తెలంగాణలో కూడా సో మనకి ఒక మంచి సైనిక్ స్కూల్ అనేది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే 6 సైనిక్ స్కూల్స్ అయిపోయి ఇందులో మనకి 2 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ నెంబర్ 1 స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తర్వాత కూడా ఈ అదాని బోర్డ్ స్కూల్ కూడా మనకి ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ లో ఇక్కడ మనకి హాస్టల్ అనేది రన్ చేశారంటే ఇది కూడా మంచి సైనిక్ స్కూల్ అనేది అవుతుంది. నేతాజీ సైనిక్ స్కూల్ కూడా సో మంచి సైనిక్ స్కూల్ ఖచ్చితంగా అవుతుంది. వెరిటాస్ సైనిక్ స్కూల్ వచ్చిందంటే ఇది కూడా మంచి సైనిక్ స్కూల్ అవుతుంది అనమాట. అండ్ శ్రీరామ సైనిక్ స్కూల్ దగ్గరకు వచ్చేటప్పటికి సో ఇక్కడ వీళ్ళు 8 ఎకరాస్ కాకుండా సో స్టూడెంట్స్ కి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ కూడా సో వాళ్ళు ప్రొవైడ్ చేసేటట్టు సో వాళ్ళ స్కూల్ ని మార్చుకున్నట్లయితే ఇది కూడా మంచి స్కూల్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఓకేనా. సో ఇది కంప్లీట్ గా సో మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే సైనిక్ స్కూల్ కి సంబంధించి సో లిస్ట్ అనమాట. ఇన్ ఫ్యూచర్ లో ఇంకా సైనిక్ స్కూల్స్ అనే వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి కూడా న్యూస్ ఉంది. కాకపోతే ఏంటంటే అఫీషియల్ గా మనకి ఏంటంటే ఎటువంటి న్యూస్ లేదు కాబట్టి వాటి గురించి మనం చెప్పట్లేదు. సో నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే తెలంగాణలో వీలైనంత తొందరగా సైనిక్ స్కూల్ రావాలి. సో స్టూడెంట్స్ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నారు, తెలంగాణ పేరెంట్స్ అట్ ద సేమ్ టైం తెలంగాణ స్టూడెంట్స్ కి సో ఇండియా మొత్తం మీద 100 సైనిక్ స్కూల్స్ ఈ నెంబర్ కానీ దాటిపోయిందంటే మాత్రం తెలంగాణకి ఇన్ ఫ్యూచర్ లో సైనిక్ స్కూల్ వచ్చే అవకాశం అనేది ఉండదు, ఓకేనా. సో ఇది చాలా క్లియర్ అండి. ఎందుకంటే
100 సైనిక్ స్కూల్స్ అని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఈ నెంబర్ గాని వచ్చిందంటే మాత్రం తర్వాత తెలంగాణలో సైనిక్ స్కూల్ వచ్చే అవకాశం చాలా కష్టమైనది అయిపోతుంది. ఎందుకంటే అన్ని స్టేట్స్ లో కూడా వాళ్ళ స్టేట్స్ లో కొత్త సైనిక్ స్కూల్, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ వాళ్ళు, అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు సైనిక్ స్కూల్ కి సంబంధించి అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. వాళ్ళు వెళ్తున్నారు, అప్రూవల్స్ తీసేసుకుంటున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 80 నెంబర్ అనేది దాటిపోయింది సైనిక్ స్కూల్ కి సంబంధించిన లిస్ట్ అనేది. ఓకేనా? సో ఇంకా చాలా స్కూల్స్ అనేవి సైనిక్ స్కూల్ కి సంబంధించి అప్రూవల్స్ అనేవి పెట్టుకున్నాయి. సో అప్రూవల్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట వాళ్ళు అప్లై చేసుకొని. సో ఇప్పటికి కూడా తెలంగాణలో ఎటువంటి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఒక్కొక్క అడుగుని ముందుకు వేయకపోయినట్లయితే మాత్రం ఈ నెంబర్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే సో తెలంగాణలో సైనిక్ స్కూల్ రావటం అనేది తర్వాత చాలా కష్టం అనేది అయిపోతుంది. సో ఇది చాలా క్లియర్ అండి. ఓకేనా? సో ఎంత వీలైతే అంత వేగంగా తొందర పెడితే చాలా మంచిది. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి వీడియోతో మనం కలుద్దాం. సో తప్పకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియోని కూడా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.